కేసీఆర్ గారి నిర్ణయాలు ఎట్లుంటాయి, కవిత ఎట్లా ఆలోచిస్తుంది, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే దానికి రాజకీయాలు ఎందుకన్నా? రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుంది, రేపు ఎవరు ఎట్లా మూవ్ అవుతున్నారని మూవ్ చేయకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు, నీ పార్టీని ఎట్లా బతికించుకుంటావు, నీ కార్యకర్తల కష్టం వస్తే ఎట్లా నిలబడతావు, ఆ మాత్రం కూడా అవగాహన ఉండదా అన్న. నేను ఈ సంఘటన ప్రారంభమైనప్పుడే కవిత లేక బయటకు వచ్చినప్పుడు మీలానే జర్నలిస్ట్ మిత్రులు అడిగినప్పుడు ఒక మాట చెప్పిన, దానికి అందరు రఘునందన్ రేవంత్కు దగ్గరన, రఘునందన్ కవితకు దగ్గరన, కవితకు ఏమైనా రఘునందన్ లీగల్ అడ్వైజరా, ఈయనకి ఏమైనా కలవడ్డదా అన్న వాళ్ళందరూ ఇలా చెప్పాలి సమాధానం. రేపు చెల్లి అడుగులు ఎడిపోతున్నాయి అనేది రేపు చెప్పురు, ఎల్లుండి చెప్పురు, ఇంకో 4 రోజుల తర్వాత చెప్పుండ్రి. ఓకేనా? నేను చదువుకున్న స్కూలు, నేను నేర్చుకున్న పాఠాలు, నాకు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నటువంటి స్థలం నన్ను కొంచెం ఊహించడం నేర్పించింది, నాకు ఫోర్కాస్ట్ ఎట్లుంటుంది అనేది తెలుసుకోవడం నేర్పించింది. 100% మీరు ఎవరు ఊహించని రోజే నేను ఊహించాను. కవిత సస్పెండ్ అవుతుందని ఊహించిన, కవిత పార్టీ పెడుతుందని కూడా ఊహించిన. చాలా మంది ఎకసెక్కాలు చేసిన వాళ్ళకి రఘునందన్ రావు చెప్పిందే కరెక్ట్ అవుతుంది అనేది ఇంకో 4 రోజుల కన్నా అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. అందులో వాస్తవం కనబడుతుంది కదా. కేసీఆర్ గారు అడుగులు ఎట్లా పోతాయో చూసినాం, కవిత ఎంత మొండిగా ఉంటుందో కూడా నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. నేను అక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఏంటి ఇప్పుడు కేసీఆర్ సస్పెండ్ చేశారు, కవిత బయటకు వచ్చారు, ఆ జాగాలో మీరుంటే ఏం చేస్తారు? ఎవరైనా తప్పదు, అది ఎవరైనా జీవన్ మరణ సమస్య వచ్చినప్పుడు కొట్లాడతారు. ఆమె కూడా పార్టీ పెడుతుంది, కొట్లాడుతుంది అని చెప్పిన నేను. అంత తొందరగా సరెండర్ ఎట్లయితుంది? కాదు కేసీఆర్ గారు తన పదవికి ఎట్లయితే రాజీనామా చేసిండో రేపు చెల్లె కూడా అట్లే రాజీనామా చేసి హంగామా చేస్తుంది.